విజయ్ అనే నేను అంటూ ప్రమాణ స్వీకారం చేయడానికి టీవీకే అధినేతకు ఇంకా ముహూర్తం కుదరలేదు. మెజారిటీ విషయంలో గవర్నర్ వెనక్కి తగ్గకపోవడంతో వరుసగా రెండో రోజు ప్రభుత్వ ఏర్పాటుకు అనుమతి దక్కలేదు. దీంతో చిన్న పార్టీల మద్దతు కూడగట్టేందుకు కసరత్తులు మరింత వేగవంతం చేసింది టీవీకే. మరి నంబర్ గేమ్లో విజయ్ గట్టెక్కుతారా? తమిళనాడు నెంబర్ గేమ్ ఆసక్తికరంగా మారింది. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మ్యాజిక్ ఫిగర్ను చేరుకోవడంలో టీవీకే చీఫ్ విజయ్ దాదాపు సక్సెస్ అయ్యారు. ఇప్పటికే ఆయనకు కాంగ్రెస్ మద్దతివ్వగా వీసీకే వామపక్షాలు కూడా సపోర్ట్ చేసేందుకు రెడీ అయ్యాయి. సిద్ధాంతపరంగా కాకుండా ప్రభుత్వ ఏర్పాటునకు విజయ్ మద్దతివ్వాలని ఆ పార్టీలు భావిస్తున్నాయి. ఐయుఎంఎల్ మాత్రం మద్దతు ఇవ్వాలన్న టీవీకే ప్రతిపాదనను తిరస్కరించింది. 2 రోజుల్లో రెండోసారి గవర్నర్ రాజేంద్ర ఆర్లేకర్ను కలిశారు విజయ్. ప్రభుత్వ ఏర్పాటుకు అనుమతి కోరగా మళ్లీ నిరాశే ఎదురైంది. 118 మంది ఎమ్మెల్యేల జాబితాతో రావాలని, స్థిరమైన సర్కార్ అవసరమని గవర్నర్ స్పష్టం చేశారు. దీనిపై ప్రెస్ నోట్ విడుదల చేసిన తమిళనాడు లోక్ భవన్ తగిన మెజారిటీతోనే రావాలని విజయ్కు గవర్నర్ సూచించారని వెల్లడించింది. మరే ఇతర పార్టీని ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించబోమనే భరోసా కూడా ఇచ్చినట్లుగా సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. ప్రభుత్వ ఏర్పాటుకు మద్దతివ్వాలని సిపిఐకి విజయ్ లేఖ రాశారు. అలాగే టీవీకే జాయింట్ జనరల్ సెక్రటరీ నిర్మల్ కుమార్ సిపిఐ ఆఫీసుకు వెళ్లి చర్చలు జరిపారు. దీనిపై వీసీకే, వామపక్షాలు శుక్రవారం తుది నిర్ణయం ప్రకటించనున్నాయి. ఈ 3 పార్టీలకు కలిపి మొత్తం 6 ఎమ్మెల్యేలున్నారు. వీసీకే లెఫ్ట్ పార్టీలు, డీఎంకే మిత్రపక్షాలు. అయితే విజయ్కు మద్దతిచ్చే విషయంలో తాము జోక్యం చేసుకోవమని స్టాలిన్ వారికి స్పష్టం చేశారు. దీంతో విజయ్కు లైన్ క్లియర్ అయినట్లే అన్నట్టుగా కనిపిస్తోంది. మరోవైపు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి విజయ్కు అనుమతి ఇవ్వకపోవడంపై ప్రతిపక్షాలు భగ్గుమంటున్నాయి. గవర్నర్ బీజేపీ చెప్పినట్లు చేస్తున్నారని కాంగ్రెస్ ఆరోపించింది. గవర్నర్ తీరును నిరసిస్తూ శుక్రవారం తమిళనాడు వ్యాప్తంగా నిరసనలకు పిలుపునిచ్చింది. లోక్ భవన్ ముట్టడి చేపట్టనుంది. సిపిఐ, వీసీకే కూడా ఈ విషయంలో విజయ్కు మద్దతు పలికాయి. ప్రజా తీర్పును గవర్నర్ అగౌరవపరుస్తున్నారని ఆక్షేపించారు రాజ్యసభ ఎంపీ కమల్ హాసన్. నటుడు ప్రకాష్ రాజ్ కూడా గవర్నర్ వైఖరిని విమర్శించారు. ప్రమాణ స్వీకారం చేయకుండానే విజయ్కు సీఎం కాన్వాయ్ ఇవ్వడంపై గవర్నర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఏ ప్రాతిపదికన అదనపు భద్రత కల్పించారని సీఎస్ డీజీపీని ప్రశ్నించారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వచ్చిన రోజే విజయ్ నివాసం వద్ద భద్రత పెంచారు తమిళనాడు పోలీసులు. ఆయనకు స్పెషల్ కాన్వాయ్ అలాట్ చేశారు. ఉదయం దీనిని విత్డ్రా చేసుకున్నారు. దీనిపై స్పందించిన టీవీకే ప్రమాణ స్వీకారం చేసే వరకు కాన్వాయ్ వద్దని విజయ్ స్పష్టం చేశారని క్లారిటీ ఇచ్చాయి.